2020 తర్వాత చాలా మందికి అవేర్‌నెస్ వచ్చి మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. అండ్ ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు 30 ఇయర్స్ నుంచి 60, 70, 80 ఇయర్స్ వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. కామన్‌గా అడుగుతున్న క్వెషన్ ఏంటంటే, మేము చనిపోయిన తర్వాత మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ ఏమవుతాయి? ఈ మనీ ఎవరికి చెందుతుంది? మ్యూచువల్ ఫండ్‌లో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు మనం నామినీ అనేది తీసుకుంటూ ఉంటాం. సో, ఇన్ కేస్ ఇన్వెస్టర్ కనుక ఏదైనా రిస్క్ జరిగితే కనుక ఈ మ్యూచువల్ ఫండ్ అమౌంట్ అనేది నామినీకి ట్రాన్స్‌ఫర్ చేయబడుతుంటాయి. సో, దీన్నే ట్రాన్స్‌మిషన్ అంటాం. ఈ ట్రాన్స్‌మిషన్‌కి ఏం చేయాలంటే గనక సో, నామినీగా ఎవరుంటారో ముందు మ్యూచువల్ ఫండ్‌లో ఆ నామినీ డీటెయిల్స్ అనేది చూడాలి. ఆ నామినీకి ఖచ్చితంగా కేవైసీ అనేది అయ్యుండాలి. తర్వాత డెత్ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్వెస్టర్ అండ్ మనం బ్యాంక్ అకౌంట్ అండ్ ఇన్వెస్టర్ యొక్క ఎవరైతే నామినీ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ కనుక మనం ఇచ్చేసి మన క్యాంప్స్, కేఫిన్టెక్, ఆర్టీఎస్‌లో గనక మనం ట్రాన్స్‌మిషన్ ఫార్మ్స్ ఫిల్ చేస్తే గనక వాళ్ళు వెరిఫై చేసుకొని యూనిట్స్ అన్ని నామినీకి బదిలీ చేస్తారు. అండ్ ఇక్కడ ఒక క్వెషన్. నామినీకే ఈ మ్యూచువల్ ఫండ్ అమౌంట్ మొత్తం చెల్లుతుందా? చెల్లదా? చాలా మంది కామన్‌గా అనుకునే మిస్టేక్ ఏంటంటే గనక సో, నామినీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ మనీ మొత్తం వచ్చేస్తుంది అనుకుంటారు. బట్ అలా కాదు. నామినీ ఈస్ జస్ట్ ఎ ట్రస్టీ మాత్రమే. అంటే ఈ మనీని అసలైన చట్టబద్ధమైన వారసులకి ట్రాన్స్‌ఫర్ చేయడానికి మధ్యలో ఈయన ట్రస్టీగా వ్యవహరిస్తాడు. జస్ట్ హి టేక్స్ దట్ రెస్పాన్సిబిలిటీ. ఉదాహరణకు ఏ అనే పర్సన్ ఉన్నాడు. అతనికి ఇద్దరు కొడుకులున్నారు. నామినీగా వాళ్ళ బ్రదర్‌ని పెట్టాడు. ఇప్పుడు చట్టబద్ధమైన వారసులు ఎవరు ఏకి? వాళ్ళ కొడుకులు అండ్ వైఫ్. వీళ్ళు మాత్రం చట్టబద్ధమైన వారసులు అవుతారు. కానీ నామినీగా బ్రదర్‌ని పెట్టారు కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ యూనిట్స్ ఏం చేస్తారంటే మ్యూచువల్ ఫండ్‌లో ఉన్న మనీ మొత్తం ఈ నామినీ వాళ్ళ బ్రదర్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తారు. ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత ఈయన ఈ మనీని వీళ్ళ చట్టబద్ధమైన వారసులకి వాళ్ళ కొడుకులు ఇద్దరికి ట్రాన్స్‌ఫర్ చేయాలి. సో, ఈ ట్రాన్స్‌ఫర్ ప్రాసెస్ మొత్తం నామినీ చూసుకోవాలి. మనలో చాలా మంది చట్టం తెలియకుండా అనుకునే మిస్టేక్ ఏంటంటే నామినీగా ఎవరుంటే వాళ్ళకే ఆ మనీ మొత్తం అనుకుంటారు. బట్ అది కోర్టులో చెల్లదు. మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ జనరల్‌గా తక్కువ అమౌంట్ ఉంటే గనక నామినీకి ట్రాన్స్‌ఫర్ చేస్తారు. ఒకవేళ చాలా పెద్ద అమౌంట్‌లు ఉన్నాయి. 1,00,00,000, 2,00,00,000, 3,00,00,000 అలా పెద్ద అమౌంట్‌లు ఉంటే గనక వాళ్ళు కూడా లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అనేది అడుగుతూ ఉంటారు. సో, మనకెవరైతే చట్టబద్ధమైన వారసులు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ నామినీ ఈ మనీని మొత్తం ట్రాన్స్‌ఫర్ చేయాల్సి వస్తుంటుంది. నెక్స్ట్ చాలా మంది ఏంటంటే జాయింట్ అకౌంట్‌లు తీసుకుంటారు. వైఫ్, హస్బెండ్ ఇలా కలిపి జాయింట్ అకౌంట్ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏమవుతుంది? ఒకవేళ ఫస్ట్ యూనిట్ హోల్డర్ మరణిస్తే మనీ నామినీకి వెళ్తాయా? వెళ్ళవు. ఇక్కడ ఎందుకంటే యూనిట్ హోల్డర్ జాయింట్ కాబట్టి ఫస్ట్ హోల్డర్ కనుక మరణిస్తే ఇది మనకి సెకండ్ హోల్డర్‌కి మారిపోతుంది. సో, దీని సర్వైవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దీన్ని మారుస్తూ ఉంటారు. సో, ఇక్కడ కూడా సేమ్ ప్రాసెసే. ఎవరైతే చనిపోయారో వాళ్ళ డెత్ సర్టిఫికేట్ అండ్ మనకి ఉన్న ట్రాన్స్‌మిషన్ ప్రాసెస్ సబ్మిట్ చేస్తే జాయింట్ అకౌంట్‌ని సింగిల్ అకౌంట్‌గా మారుస్తూ ఉంటారు. ఇక్కడ ఇద్దరు జాయింట్ హోల్డర్స్ మరణిస్తే మాత్రమే యూనిట్స్ అనేవి నామినీకి చెల్లుతాయి. ఇంకొన్ని సార్లు ఏమవుతుందంటే అసలు మ్యూచువల్ ఫండ్స్‌లో నామినీసే చాలా మంది పెట్టరు. లేదా చాలా ఓల్డ్ ఫోలియోస్‌లో ఉండొచ్చు. అసలు నామినీస్ ఉండకపోవచ్చు. ఈ కేసులో మనకి ఇండియన్ సక్సెషన్ యాక్ట్ అనేది వర్తిస్తూ ఉంటుంది. సో, ఒకవేళ పర్సన్ గనక హిందూ అయితే గనక హిందూ సక్సెషన్ యాక్ట్. లేకపోతే గనక మనకి ఇండియన్ సక్సెషన్ యాక్ట్ అనేది వస్తూ ఉంటుంది. విల్ రాయకపోతే. విల్ రాస్తే గనక విల్ ప్రివైల్. సో, సింప్లిసిటీగా విల్ రాయలేదనుకుందాం. సో, ఆ వ్యక్తి హిందూ అనుకుంటే హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం ఎవరెవరైతే వాళ్ళ చట్టబద్ధమైన వారసులు ఉన్నారో వాళ్ళందరికీ ఈ మనీని కోర్టు ద్వారా వాళ్ళు సెటిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డీమ్యాట్ అకౌంట్‌లో మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ ఉంటే ఆ హోల్డర్ చనిపోతే ఏమవుతుంది? డీమ్యాట్ అకౌంట్‌కి ఎవరైతే నామినీ ఉన్నారో ఆ నామినీకి ఈ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ అన్ని ట్రాన్స్‌ఫర్ చేస్తారు. వాళ్ళు మళ్ళీ అసలైన వారసులకి ట్రాన్స్‌ఫర్ చేయాల్సి వస్తుంటుంది. అండ్ నేను నామినీ ఒకళ్ళని పెట్టుకున్నాను. తర్వాత దీన్ని నేను మార్చుకోవచ్చా? మనం ఎన్ని సార్లైనా నామినీస్‌ని మార్చుకోవచ్చు. ప్రెజెంట్ మాక్సిమం 3 మెంబర్స్‌ని నామినీస్‌గా మనం ఇవ్వచ్చు. మనం పిల్లల్ని మ్యూచువల్ ఫండ్స్‌లో నామినీస్‌గా పెట్టొచ్చా? ఖచ్చితంగా మైనర్స్‌ని మ్యూచువల్ ఫండ్‌లో నామినీస్‌గా పెట్టొచ్చు. కాకపోతే వాళ్ళు మైనర్ కాబట్టి వాళ్ళ తరపున ఎవరో ఒకళ్ళు గార్డియన్‌గా ఉండాల్సి వస్తుంటుంది. సో, మేము ప్రాక్టికల్‌గా చాలా సిట్యుయేషన్స్‌లో చూసిందేంటంటే ఒక హస్బెండ్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు నామినీగా కిడ్‌ని పెడితే గనక మళ్ళీ కిడ్‌కి గార్డియన్‌గా మళ్ళీ వైఫ్‌ని అయితే పెట్టాల్సి వస్తుంటుంది. ఇది ఒక ప్రాక్టికల్‌గా ఒక ప్రాబ్లమ్ అయితే ఉంటుంటుంది. నెక్స్ట్ అసలు నామినీస్‌గా నేను ఫస్ట్ ఒకళ్ళని పెట్టాను. అసలు ఫస్ట్ నేను నామినీగా ఒకళ్ళని పెట్టాను. తర్వాత నేను నామినీస్‌ని మార్చొచ్చా? లేదా నామినీని మార్చకుండానే నేను ఈ యూనిట్స్‌ని ఎవరికైనా నాకు నచ్చిన వ్యక్తికి వెళ్ళేటట్టు నేను చేయొచ్చా? యెస్, డెఫినైట్‌లీ చేయొచ్చు. దీనికి మనం విల్ అనేది రాయాల్సి వస్తుంటుంది. విల్ ఉన్నప్పుడు నామినీ ఎవరున్నారనేది చూడవు. విల్ ప్రివైల్ ఓవర్ నామినీస్. సో, విల్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే విల్ ఎప్పుడు వస్తుందంటే ఆ వ్యక్తి లేనప్పుడు విల్ అనేది యాక్టివేట్ అవుతుంది. విల్ యాక్టివేట్ అయిన తర్వాత వీలునామా ప్రకారం ఎవరికైతే యూనిట్స్ చెందాలి. ఉదాహరణకు నాకు ఎస్‌బీఐలో ఒక 10,00,000 మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీలో ఒక 5,00,000 ఉన్నాయి. యాక్సిస్‌లో మళ్ళీ ఒక 15,00,000 ఉన్నాయి. నేను నాకు నచ్చినట్లు రాయొచ్చు. ఎస్‌బీఐలో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ నా భార్యకు చెందుతాయి. హెచ్‌డీఎఫ్‌సీలో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ నా కూతురికి చెందుతాయి.
యాక్సిస్లో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ నా కొడుకు చెందుతాయి. ఇలా మనం డెఫినెట్గా విల్ రాయొచ్చు. ఇలా విల్ రాసినప్పుడు ఏమవుతుందంటే మనం ఏవైతే నామినీస్ ఉన్నారో ఈ నామినీస్ అన్ని అది ఓవర్ రైడ్ చేసేసి విల్ యొక్క డాక్యుమెంట్ ప్రకారమే మనం డిస్ట్రిబ్యూట్ అనేది చేయాల్సి వస్తుంటుంది. అండ్ ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం ఏంటంటే చూసింది, నామినీస్గా మనం ఒకరిని ఇస్తాం, బట్ ఓవర్ ఏ లాంగ్ టైం మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ నామినీ ఫ్రీక్వెంట్గా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక 2 years బ్యాక్ నేను ఒక ఇష్యూ చూశాను. సో ఒక ఇన్వెస్టర్ వాళ్ళ మదర్ని నామినీగా పెట్టారు అండ్ వాళ్ళ మదర్ చనిపోయారు. ఈయన ఈ విషయాన్ని అప్డేట్ చేయలేదు అండ్ ఆ మ్యూచువల్ ఫండ్లో అదే నామినీగా కంటిన్యూ అయింది. తీరా ఆయన కూడా ఒక 2 years బ్యాక్ ఆయన కూడా కాలం చేశారు. ఇప్పుడు చూస్తే ఇన్వెస్టర్ లేరు, నామినీ లేరు. ఇలాంటి కేసెస్లో కష్టమవుతాయి. ఇలాంటి కేసెస్లో మనం లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి వస్తుంటుంది. ఆ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ప్రకారం మనం ఎంఆర్ఓ ఆఫీసెస్ ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ అథారిటీస్ నుంచి తీసుకొని దాన్ని మనం కోర్టుకి సబ్మిట్ చేసుకొని దాన్ని మనం మ్యూచువల్ ఫండ్ ఆర్డర్ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ ఏదైనా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కన్నా డైరెక్ట్గా సబ్మిట్ చేయొచ్చు, లేదా ఒకవేళ డిమాట్ అకౌంట్ ఉంటే కనుక డిమాట్ కంపెనీస్కి చేయొచ్చు, లేదా మన క్యాంప్స్ కేఫిన్ లాంటి రిజిస్ట్రార్స్ దగ్గర కూడా మనం ఈ ట్రాన్స్మిషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయొచ్చు. రిమెంబర్, మనం డిమాట్లో ఉంటే మాత్రం మనకి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అండ్ కేఫిన్ క్యాంప్స్ అండ్ ఆర్టీఎస్ డైరెక్ట్గా హెల్ప్ చేయదు. సో డిమాట్లో కనుక మీకు మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ ఉంటే కనుక మీ బ్రోకర్ మీకు హెల్ప్ చేయగలరు. ఒకవేళ డిమాట్లో కాకుండా స్టేట్మెంట్ ఫామ్లో ఉన్నాయి లేకపోతే ఫిజికల్ ఫామ్లో ఉంటే కనుక మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కానీ మనకి రిజిస్ట్రార్స్ కానీ హెల్ప్ చేయొచ్చు. సో ఒకే ఒక థింగ్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్లో నామినీగా పెట్టినంత మాత్రాన ఆ మనీ వాళ్ళది కాదు, వాళ్ళు జస్ట్ ట్రస్టీస్ మాత్రమే. ఇన్వెస్టర్ చనిపోయిన వెంటనే ఈ మనీని మనం గవర్నమెంట్ ఏం తీసుకోదు, దాన్ని లీగల్ హెయిర్స్కి దాన్ని ట్రాన్స్ఫర్ చేసే బాధ్యత అనేది నామినీకి ఇస్తుంది. అండ్ ఒకవేళ నేను చేయకపోతే ఏమవుతుందంటే ఆ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ కంటిన్యూస్ టు గ్రో. ఒకవేళ చాలా ఇయర్స్ నుంచి యాక్టివిటీ లేకపోతే అది డార్మెంట్ ఫోలియోగా మారుతూ ఉంటుంది. సో మనకి మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీస్లో చాలా ఒకప్పుడైతే 2010కి ముందు చాలా వరకు ఏంటంటే ఫోలియోస్లో ప్యాన్ ఇచ్చేవాళ్ళు కాదు, మొబైల్ నెంబర్స్ ఇచ్చేవాళ్ళు కాదు, కాంటాక్ట్ డీటెయిల్స్ ఉండేవి కావు. అవన్నీ ఏంటంటే డార్మెంట్ ఫోలియోస్గా చాలా వరకు మిగిలాయి. ఇప్పుడు మనకి మిత్రా పోర్టల్ అనేది ఉంది, క్యాంప్స్ కేఫిన్ టెక్ కలిపి మిత్రా పోర్టల్ డెవలప్ చేశారు. అందులో మనం డీటెయిల్స్ ఇచ్చేసి మనం చెక్ చేసుకోవచ్చు. లేదు ఒకవేళ అక్కడ మనకి దొరకట్లేదు అంటే కనుక మీరు దగ్గరలో ఉన్న మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళేసి మీరు ఆ రోజు చేసిన డీటెయిల్స్ ఏమైనా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ అకౌంట్ కానీ, ఈ బ్యాంక్ అకౌంట్ నుంచి మేము ఇన్వెస్ట్ చేసాము, ఇది పేరు మా ఇన్వెస్టర్, మా ఫాదర్ పేరు, అది ఇన్వెస్టర్ ఇది అని ఇస్తే దే కెన్ ఏబుల్ టు సర్చ్. సో మీకు ఏమైనా యూనిట్స్ ఉంటే కనుక దాని ప్రకారం వాళ్ళు మ్యూచువల్ ఫండ్ ఈ యూనిట్స్ మీకు ఉన్నాయని చెప్పేసి ఆ ట్రాన్స్మిషన్ ప్రాసెస్కి హెల్ప్ చేయగలరు. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక ఎవరికైతే ఈ వీడియో అవసరం అనిపిస్తుందో మీరు వాళ్ళకి షేర్ చేయగలరు.